మీరు చూస్తున్న ఈ దేవాలయం పేరు వచ్చేసి స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం అండి. మొట్టమొదటిగా శ్రీవారి పాదాలుంటాయండి. తిరుపతిలో ఎలాగైతే మనము శ్రీవారి పాదాలను మొక్కుతామో అలాగా శ్రీవారి పాదాలని దర్శించుకొని ఆలయం లోపలికి ప్రవేశించాల్సిందిగా ఉంటుంది. సో మీరు ఇక్కడ మెట్ల మార్గం చూస్తున్నారు కదండి, చాలా కొత్తగా, చాలా క్లీన్ గా, చాలా నీట్ గా ఏదైతే కనిపిస్తుందో ఇది కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం అండి. మనకి రెండు దారులు ఉంటాయండి. ఒకటి కొండ మీద నుంచి నడిచేటట్టు, మరియు ఇంకొకటి ఈ మార్గం ఎవరైతే వయసు అయిపోయిన వాళ్ళు, చిన్న పిల్లలు ఉంటారో, వర్షం వచ్చినప్పుడు జారి పడతారు అనుకుంటారో పక్కన మార్గంలో ఉన్న మెట్ల మార్గం పైన వెళ్ళాలి. మీరు ఫిజికల్ ఫిట్నెస్ గా ఉంటే ఈ కొండ మీద నడుచుకుంటూ వెళ్ళండి. జాగ్రత్తగా కాలు జారి కింద పడితే మీ ప్రాణానికి ప్రమాదం ఉంటుందండి. ఈ దేవాలయానికి ప్రతి ఒక్కరూ మీ ఫ్యామిలీ మెంబర్స్ ని తప్పకుండా ఒక్కసారైనా తీసుకెళ్ళండి. చాలా హాయిగా, చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. ఈ దేవాలయానికి సంబంధించిన ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, తప్పకుండా చూడండి. మీరు గనక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుంటే దయచేసి రాకురి డైరీస్ అనే మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని దేవాలయాల వీడియో చేయడానికి మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం అవుతుందండి. ఇప్పుడు మనమైతే చూస్తున్నాం కదండి, ఇది దేవాలయం లోపు ఇలా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ తులసి చెట్టు, కొబ్బరికాయ కొట్టే స్థలం. అలాగనే మనం కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ కంప్లీట్ ఫొటోస్ ఉంటాయండి. ఎవరు నిర్మించారు, ఎప్పుడు నిర్మించారు, ఎలా నిర్మించారు, ఎంత కష్టపడారో ప్రతి ఒక్కటి ఫొటోస్ లో మనకి ఇలా కనిపిస్తుంది. మీరు చూస్తున్నారు కదా.